ఓకే. తల్లిదండ్రులు కూడా అంటే తినిపించేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫుడ్‌ని ఎక్కువ లవ్ చేస్తున్నారని చెప్పి, అదైతేనే బాగా తింటాడు. అసలేం తినట్లేదు ఈ మధ్యన. ఇదైతే తింటాడు కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువగా యెస్. యెస్. పెడుతున్నప్పుడు, యెస్. అందులో ఉండే విటమిన్స్ ఎక్కువ అవ్వడము, వేరే విటమిన్స్ తక్కువ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటుంది కదా! యెస్. మీరు రైట్‌లీ సెడ్. దాన్నే పిక్కీ ఈటింగ్ అంటాం. హ్మ్. ఆర్ పిక్కీ ఈటర్ అంటాం. ఆ హ్మ్. పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు, "సార్ మా వోడు ఈ 10 ఫుడ్‌లే తింటాడు సార్. ఇంతకు మించి వేరే తినడు సార్" అంటారు. ఒకటి పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 ఇయర్స్ వరకు మనం సాఫ్ట్ టెక్స్చర్డ్ ఫుడ్సే ఇవ్వాలి చిల్డ్రన్‌కి. హ్మ్. ఆర్ ఫస్ట్ ఇయర్ తర్వాతకి పాట్ ఫీడింగ్ అనమాట. వాట్ ఈస్ పాట్ ఫీడింగ్ అంటే మనం ఏదైతే తింటున్నామో అదే కర్రీస్ తోటి, అదే ఫుడ్ తోటి వాడికి కూడా పెడతాం. కాకపోతే సాఫ్ట్‌గా పెడతాం అంతే అనమాట. ఈ 2-5 ఇయర్స్ పిల్లలకి పికీ ఈటింగ్ అనేది వెరీ కామన్ హ్యాబిట్ అండి. అందరి పిల్లల్లో ఉంటుంది. ఎందుకంటే పిల్లలు 2-5 ఇయర్స్ చిల్డ్రన్ అన్నీ నచ్చరు. వాడికి స్పెసిఫిక్‌గా కొన్నే నచ్చితే ఆ కొన్నే తింటారు. 2-5 ఇయర్స్ వాళ్ళ దాంట్లో పికీ ఈటర్స్ అనేది కష్టమే. అప్పుడే మనకు కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఫుడ్ విషయంలో. బట్ అబోవ్ 5 ఇయర్స్ తర్వాత పికీ ఈటింగ్ అనేది మనం పేరెంట్స్ చెప్పకూడదు. మనం కూడా ఆ చైల్డ్‌ని పికీ ఈటర్‌గా కాయిన్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అబోవ్ 5 ఇయర్స్ వరకు మనం ఫుడ్ ద్వారా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫుడ్‌ని, కొత్త ఫుడ్స్ అని అదే ఇంపార్టెంట్ చిల్డ్రన్‌కి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తాం, టీవీ చూపించి తినిపిస్తూ ఉంటాం డైలీ. అదొక కామన్ అయిపోయింది నౌడేస్. ఎవ్రీడే హౌస్ హోల్డ్‌లో పేరెంట్స్‌కి టైం ఉండదు, గ్రాండ్ పేరెంట్స్‌కి టైం ఉండదు. తొందరగా టీవీ పెట్టేసి తినిపించేస్తే వాడు తింటా ఉంటాడు, ఆ టీవీ చూసుకుంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చైల్డ్ తింటాడు, మీరు మంచిగా ఒక ఫుల్ ప్లేట్ మీల్స్ పెడతారు, కాకపోతే అక్కడ కనెక్షన్ ఈజ్ మిస్సింగ్ బిట్వీన్ ఫుడ్ అండ్ చైల్డ్. అర్థమవుతుంది. వాడు టీవీ చూస్తుంటాడు, నోట్లోకి ఏం పోతుందో కూడా తెలియదు. వాడు సరిగ్గా చీవ్ చేస్తాడు, చీవ్ చేయడం లేదా మింగేస్తుంటాడు తెలియకుండా. ఎందుకంటే హీస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిస్ ఫుడ్. ఆ టీవీ చూసుకుంటూ తినేటప్పుడు ఫుడ్కి వాడి బ్రెయిన్కి ఉండే కనెక్షన్ పోయినప్పుడు దట్ ఈస్ నాట్ గుడ్ వే. వాడు ఎప్పుడైతే టేబుల్ మీద కూర్చొని వాడంతట వాడు తింటారు, లేదా మీరు అందరం తినేటప్పుడు 2 ఇయర్స్ చిల్డ్రన్కి అప్పుడే పెట్టాలి, మనం కూడా అప్పుడే తింటూ ఉండాలి, మనం సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. వానికే కొంచెం కొంచెం బాల్స్లా చేసి పెడితే వాడే ఫుడ్తో తీసుకొని తింటే వెన్ హీ హీట్స్ హిమ్సెల్ఫ్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్ దెన్ ఓన్లీ ఆ ఫుడ్ అనేది వానికి ఇంట్రడ్యూస్ అవుతుంది. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఏదేదో పెట్టేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ టెక్స్చర్లో తేడా వచ్చినా, ఫ్లేవర్లో తేడా వచ్చినా వాళ్ళకి. ఇంకా కొంతమంది అయితే ఇక అన్నం పాలే పెట్టాలని చెప్పి పొద్దున నైట్ మిల్క్ పెడుతుంటారు, మధ్యాహ్నం నైట్ అన్నం పెడుతుంటారు. ఇక అన్నంలో చారు అంటారు, ఇక లేకపోతే ఏమన్నా ఏదో కర్రీ వేసి పెట్టాలంటే, లేదంటే పప్పు వేసి పెట్టేస్తారు అంతే. ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ఎవరికైనా కొంచెం విజువల్లీ అపీలింగ్ ఫుడ్స్ ఉండాలండి, గుర్తుపెట్టు. అది విజువల్లీ అపీలింగ్ ఫుడ్స్ లేకపోతే మనకి బోర్ కొట్టేస్తుంది ఆ ఫుడ్ మీద. రోజు అన్నం పెట్టి పప్పు పెడితే రోజు తింటాం, మనం కూడా తిన్నాం కదా. ఒకరోజు అదంటాం, ఒకరోజు ఇదంటాం. ఏమో మనం పప్పు, చట్నీ, సాంబార్, కర్డ్ ఇన్ని రకాలుగా వెయిట్ చేస్తుంటాం. వాళ్ళకి కూడా అంతే పిల్లలకి. నాన్ వెజ్ ఐటమ్స్ అయినా నాన్ వెజ్ కూడా పెట్టవచ్చు. ఇఫ్ దే నాన్ వెజ్ ఈటింగ్ ఫ్యామిలీస్ యాజ్ పర్ అమెరికన్ ఎకనామిక్ పీరియాడిక్స్ అబౌవ్ 6 months మనం ఎగ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అబౌవ్ 9 months to 12 months తర్వాత చిల్డ్రన్కి నాన్ వెజ్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అది కూడా వితౌట్ స్పైసెస్ స్టిల్ 1 year. 1 year తర్వాత లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ స్పైసెస్ యాడ్ చేసి నాన్ వెజ్ కూడా పెట్టచ్చు. కాకపోతే సాఫ్ట్గా కుక్ చేసి పెట్టాలి. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ నాన్ వెజ్ ఫుడ్. మనం కూడా నాన్ వెజ్, సపోజ్ ఫ్యామిలీలో అందరు వెజ్ ఈటింగ్ అయితే వాడు కూడా వెజ్ ఈటింగ్ అలవాటు అవుతుంది. సపోజ్ మనం ఏం తింటున్నామో వాళ్ళు అది మనం చూస్తుంటారు, మనం చూసి వాళ్ళు ఇమిటేట్ చేస్తుంటారు. సో మనం ఇదే తింటున్నాం అంటే వాడు కూడా అదే తినడానికి ట్రై చేస్తుంటారు. మనం నాన్ వెజ్ తింటే వాడు కూడా నాన్ వెజ్ తినడానికి ట్రై చేస్తాడు. ముఖ్యంగా అబౌవ్ 5 years చిల్డ్రన్కి మనమే కాయిన్ చేయకూడదు వీడు పిక్కీ ఈటర్ సార్, వీడు ఓన్లీ 10 ఐటెంలు తింటాడు, 15 ఐటెం కదా అంతకు ఏం తింటాడు, అది రాంగ్ టర్మ్. అంటే మనం సరిగ్గా మనకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎప్పుడైనా ఆఫ్టర్ 5 years చిల్డ్రన్ని వాళ్ళనే కొన్ని వాళ్ళ సూపర్ మార్కెట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాళ్ళ చేతే బిల్ కట్టించండి, వాళ్ళ చేతే కవర్లు వేయించండి, వాళ్ళనే క్యారీ చేపించి తీసుకురండి. వాళ్ళ కట్ చేపించినప్పుడు వాళ్ళు పక్కన పెట్టుకోండి, కర్రీ చేపించినప్పుడు వాళ్ళ చేత ఆ కర్రీలో ఇన్వాల్వ్ అవ్వండి. వెన్ దే ఇన్వాల్వ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, తినాలి, ఎట్లుంటుంది, కట్ చేసాం కదా తింటే ఎలా ఉంటుంది, అలా చేసినప్పుడు వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ బ్రైబ్ చేస్తుంటారు, నువ్వు తింటే నీకు చాక్లెట్ ఇస్తా తిన్న తర్వాతకి, నువ్వు తింటే బిస్కెట్ ఇస్తా, నువ్వు తింటే ½ an hour టీవీ పెడతా, నువ్వు తింటే 1 hour టీవీ పెడతాను. ఈ బ్రైబరీ అనేది రాంగ్ కాన్సెప్ట్. సో చిన్నప్పటి నుంచి మనం రాంగ్గా గైడ్ చేస్తాం చిల్డ్రన్. బ్రైబ్ చేయకూడదు. జస్ట్ వాళ్ళకి మనతో పాటు కూర్చోబెట్టుకొని ఫ్యామిలీ డైనింగ్ అంటాం, అందరం ఒకేసారి కూర్చొని అందరం ఒకేసారి తింటాం. జస్ట్ మనం వాళ్ళకి అసిస్ట్ చేస్తాం తినడానికి. అదే టైంలో మనం ఏదైతే తింటున్నామో వాళ్ళకి అదే కొంచెం విజువల్లీ అపీలింగ్ వెజిటేబుల్స్ కొంచెం డిఫరెంట్ షేప్స్లో కట్ చేయాలి. వెజిటేబుల్స్ని కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటే పిల్లలు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు. 10-15 times ట్రై చేస్తే స్లోగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.